ఏపీలో మంగళగిరిలో అక్షయపాత్ర సరికొత్త రికార్డు సృష్టించింది. ఒకే రోజు 3 లక్షల మందికి ఆహారం తయారు చేసి ఈ ఘనత సాధించింది. విజయవాడ వాసుల్ని ఆదుకునే క్రమంలో వారికి ఆహారం తయారు చేసి పంపాలని అక్షయపాత్ర సంస్థను సీఎం చంద్రబాబు కోరారు. దీంతో 3 లక్షల భోజన ప్యాకెట్లను తయారు చేసి వరద ప్రభావిత ప్రాంతాలకు పంపించారు. అక్కడ పెట్టమంటారా? నమస్కారం అండి అందరికీ. సో ఈ విపత్తి పరిస్థితుల్లో మన ఇక్కడ హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ వారు అక్షయపాత్ర అనుబంధ సంస్థ వారి ఆధ్వర్యంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు నారాయణ మంత్రులు గారు వాళ్ళ ఆదేశం మేరకు మేము నిన్న మధ్యాహ్నం నుంచి ఈ వరద బాధితులకి ఇక్కడ మన సెంట్రలైజ్డ్ కిచెన్స్లో కుక్ చేయటం స్టార్ట్ చేశాము. ఇప్పటి వరకు చాలా ఉధృతంగా వస్తున్న వరదల బాధ్యత ప్రకారము అందరికీ మనం చేసే ఫుడ్ అందాలని చెప్పేసి ఉద్దేశంతో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక అన్ని కిచెన్స్లో నుంచి ఇక్కడ 2 కిచెన్స్ నుంచి ఒక 3.5 లక్ష నుంచి 4 లక్షల మంది వరకు తయారు చేయగలిగాము. సో ఈ సమయంలో మనం అందరము కలిసి వరద బాధితుల్లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ గవర్నమెంట్ వాళ్ళని సురక్షిత ప్రాంతాలకి తరలించడానికి చాలా ప్రయత్నం చేస్తుంది. చాలామందిని తరలించారు. దానికి వాళ్ళకి ధన్యవాదాలు. హెవీ రైన్స్, అర్బన్ ఫ్లడింగ్ కారణంగా విజయవాడ నగరంలో కానీ మంగళగిరి తడపల్లి నగరపాలక సంస్థలో కానీ అక్కడక్కడ కొన్ని చోట్ల వాటర్ చాలా డీప్ లాగింగ్ ఉండటం వల్ల వాటికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ ఫుడ్ మనము ఏర్పాట్లను సమీక్షించడం జరుగుతుంది. ఈ మన అక్షయపాత్ర ఫౌండేషన్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసి ఇక్కడ మనం ఫుడ్ వాళ్ళందరికీ కూడా ఇక్కడ ప్రిపరేషన్ చేసి హైజీన్గా ఫుడ్ ప్రిపేర్ చేసి పంపించడం జరుగుతుంది. అక్కడ పెట్టమంటారా? రెండు 5 కోట్ల వ్యయంతో 5 రోజుల పాటు వరద ముంపు బాధితులకు అక్షయపాత్ర సంస్థ ఈ సహాయం చేయనుంది. దీనిలో 1.70 లక్షల ఆహార ప్యాకెట్లను ఆయా వ్యయాన్ని దివెస్ భరుస్తుందని ఈ సంస్థ ఎండీ మురళీకృష్ణ వెల్లడించారు. ఆహారం తయారీ పంపిణీని మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అలీం బాషా పర్యవేక్షిస్తున్నారు. అక్షయపాత్ర సర్వీస్లో ఇదే రికార్డ్ అని ఈ సంస్థలో పనిచేసే సిబ్బంది అంటున్నారు.
అమ్మ అక్కడ పెట్టమంటారా?